Hey friends, welcome back to my vlog channel. ఇప్పుడు మిమ్మల్ని నేను చూపించబోయేది విజయవాడలో ఉన్న కనకదుర్గ టెంపుల్ కి. ఇప్పుడు మేము వెళ్తున్నాము విజయవాడ కనకదుర్గ టెంపుల్ కి. చూస్తున్నారా, ప్రకాశం బ్యారేజ్ మొత్తం ఎండిపోయింది, నీరు ఒక చుక్క కూడా లేదు. చూసారా, మొత్తం ఇసుక కనిపిస్తుంది. హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా కనకదుర్గ టెంపుల్ కి విజిట్ చేశారా? చేయకపోతే తప్పకుండా చేయండి. ఆ కనకదుర్గ టెంపుల్కి మీరు విజిట్ చేస్తే చాలా బాగుంటుంది, మీ కోరికలు అన్నీ తీరుతుంది. మా తల్లి కదా, తల్లి అన్నిటికీ. మన ఇంట్లో మనకి ఎప్పుడైనా ఆకలిస్తే మన తల్లికి తెలుస్తుంది, అలాగనమాట. దేవుడు కూడా మన తల్లి. ఏదైనా మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మన దేవుడే మనకు చూస్తారు, దేవుడికి అన్నీ తెలుస్తాయి. తప్పకుండా విజిట్ చేసి మీ కోరికలు ఏమో కోరుకోండి, తప్పకుండా మీ కోరికలు తీరుతాయి. అమ్మవారి దర్శనం చేసుకున్న వాళ్ళు ఇప్పుడు దాకా చాలా మంచిగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు మేము ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి రీచ్ అవ్వబోతున్నాము. చూడండి, ఇప్పుడు మెయిన్ గేట్ వస్తుంది, ఎంట్రన్స్ గేటు. అలాగే చూస్తుండండి. ఈ బోర్డు ప్రకాశం బ్యారేజ్. ఇక్కడి నుంచి టెంపుల్కి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. దీని ఆపోజిట్గా టెంపుల్ ఉంటుంది కొండపైన. మీలో ఎంతమంది కనకదుర్గ టెంపుల్కి విజిట్ చేశారు నన్ను కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి త్వరగా చెప్పండి. వీలైతే మిమ్మల్ని ఈ అప్డేట్ అనేది మీకు అందేలా నేను కోరుకుంటున్నాను. మీలో ఎంతమంది అమ్మవారి పుష్కరాలకి వెళ్ళారు నన్ను కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ అన్నాక రాజమండ్రి పుష్కరాలు అవుతుంది, దాని తర్వాత ఇక్కడ విజయవాడ కనకదుర్గలోనే అవుతుంది పుష్కరాలు. మీరు ఎంతమంది పుష్కరాలు ఎన్నిసార్లు విజిట్ చేశారు నన్ను తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ పుష్కరాలు ఎప్పుడు అవుతుంది నిన్న అప్డేట్ నేను తప్పకుండా ఇస్తాను మిమ్మల్ని. ఇదోనండి అమ్మవారి కనకదుర్గ టెంపుల్. చూసారా, ఎంత బాగుంది కదా. అంతే, లోపలికి ఫోన్ వెళ్ళలేదు, అందుకే నేను బయట నుంచి తీసి మీకు చూపించాను. నెక్స్ట్ టైం వీలైతే నేను పర్మిషన్ తీసుకుని